రాజీవ్ బిగ్ టీవీ కేసిక్ షోలో జబర్దస్త్ వర్షతో ముచ్చటించారు. తన వెబ్ సిరీస్ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. రాజీవ్ సుమ విడాకుల రూమర్స్ గురించి, ఆ టైంలో తన కొడుకు రోషన్ రియాక్షన్స్ గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు సుమగారికి విడాకుల రూమర్స్ వచ్చినప్పుడు అందరూ నిజమనుకొని చాలా బాధపడ్డారు. అది ఎంతవరకు నిజమని వర్ష అడిగిన ప్రశ్నకు రాజీవ్ సమాధానం ఇస్తూ, అసలు అలాంటి రూమర్స్ రావటానికి కారణం ఏంటంటే, మేము హైదరాబాద్ మణికొండలో పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం. మా పాప ఆడుకోవటానికి అక్కడ ప్లేస్ లేదు. బయటకి వచ్చి ఆడుకుంటూ ఉంటే అందరూ ఏదోలా చూస్తున్నారు. తను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. తనొక్కతే ఏం ఆడుకుంటుంది? అక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఎవరూ లేరు. అందుకని నేను వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాను. మా ఫాదర్, మదర్ కూడా ఉండేవాళ్ళం. మేము ఎల్ఎన్టీ నగర్లో ఇల్లు తీసుకున్నాం. కొంతకాలానికి మా అమ్మ చనిపోయారు. దాంతో మా నాన్న ఒంటరిగా ఉన్నారు. ఆయనను మా ఇంటికి రమ్మంటే రాలేదు. నేను మా నాన్నగారి కోసం ఎల్ఎన్టీ ఇంటికి వెళ్లేవాడిని. తక్కువగా మణికొండలో ఉండేవాడిని. అది చూసి అందరూ మేమిద్దరం విడాకులు తీసుకున్నట్లు రూమర్స్ సృష్టించారు. నేను ఎక్కువగా ఇంట్లో కనిపించకపోయేసరికి అలా అనుకుని ఉంటారు. ఇన్సైడ్ జరిగినవి అందరూ ఊహించుకొని రూమర్స్ సృష్టించారు. ఆ టైంలో నేను బయటికి వచ్చి వాటిని ఖండిస్తే దాని గురించి మళ్ళీ చర్చలు మొదలయ్యేవి. ఆ విషయాన్ని పొడిగించటం ఇష్టం లేక నేను బయట ఎక్కడా ఖండించలేదు. నేను సంజాయిషీ ఇస్తే అది పాజిటివ్గా తీసుకునే వాళ్ళకన్నా నెగటివ్గా తీసుకునేవాళ్లే ఈ రోజుల్లో ఎక్కువయ్యారు. అందుకే బయటకు వచ్చి విడాకుల టాపిక్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలా రూమర్స్ వచ్చినప్పుడు నాతో పాటు నా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడేవారు. ముఖ్యంగా మా పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ అమ్మా నాన్న విడిపోతున్నారంటే కదా అని అడిగితే వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళు కలిసే ఉంటున్నారని చెప్పగలుగుతారు. నా కొడుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. రోషన్ వచ్చి నన్ను అడిగాడు, ఏంటి డాడీ వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే ఎలా అని అన్నాడు. కానీ నేను చాలా కూల్గా, మేము సెలబ్రిటీలం కదా నాన్న, అలాగే మాట్లాడతారు. నువ్వు రియాక్ట్ అవ్వొద్దు. ఎక్కడ బయట పబ్లిక్గా మాట్లాడొద్దు. నువ్వు ఆవేశపడి కొట్టడం కానీ ఏమీ చెయ్యొద్దు. అసలు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. మన పని మనం చూసుకోవటమే అని నేను చెప్పిన తర్వాత రోషన్ కొంచెం కూల్ అయ్యాడు. ఇదంతా ఒట్టి రూమర్స్. సుమా నేను 25, 26వ పెళ్లి రోజు వేడుకలు కూడా మీ ముందే జరుపుకున్నాం. మేమిద్దరం ఇప్పటికీ చాలా సంతోషంగా కలిసి ఉంటున్నాం. మేము విడాకులు తీసుకుంటామనేది ఫేక్ అని రాజీవ్ సమాధానం చెప్పారు.